పేపర్ లీక్ ఎపిసోడ్లో అసలు దోషులు ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జరిగిందేంటి? విద్యారంగంలో ప్రధాన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? ఎవరి ఆదాయానికి గండిపడింది? పేపర్ లీకేజీ ముఠాలు ఎలా తయారయ్యారు? కోచింగ్ సెంటర్లకు దోచిపెడుతున్నది ఎవరు? ప్రధాన్ రాజీనామా చేసిన కాక్రోచులు శాంతించకపోవడానికి కారణాలు ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మోడీ ప్రభుత్వం చేయబోతున్నది ఏంటి? విద్యార్థులకు మద్దతు ఇచ్చి చట్టాన్ని వ్యతిరేకించిన విపక్షాలు ప్రజలకు చెబుతున్నది ఏంటి? ఉరుమురిమి మంగళం మీద పడినట్లు ఒక్క వ్యంగ్య వాచకం యావత్ పార్లమెంటరీ వ్యవస్థనే షేక్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నోట వెలువడిన బొద్దింకలు, పరాన్నజీవులు అనే అపశబ్దాల ప్రయోగం పరీక్షా విధానంలో భారీ సంస్కరణలకు బాటలు వేసింది. ఇంతవరకు అయితే ఇదొక శుభ పరిణామంగానే భావించాలి. అటు కాక్రోచులు గాని, వారికి మద్దతు ఇచ్చిన కొందరు విపక్షాల నాయకులు, అలాగే పూర్వాశ్రమంలో లెఫ్టిస్టులుగా పనిచేసి ఇప్పుడు ఏం చేస్తే ప్రజల మెప్పును పొందుతామో తెలియక విలవిలలాడుతున్న సమాజ హితైషులు గాని నీట్ పేపర్ లీకైన అంశం నుండి చాలా దూరం జరిగిపోయి పార్లమెంటరీ పాలనా విధానంతోనే పేచీ పడే స్థాయికి వెళ్లిపోయారు. కాక్రోచ్ ఆందోళన జంతర్ మంతర్ వద్ద 4 రోజులకు పైగా జరిగింది. దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలలో ఆందోళనలు జతకలిశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలే టార్గెట్గా పలు రాష్ట్రాల నుండి ఢిల్లీకి పయనమై వెళ్లిన కాక్రోచులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఫలితంగా పరీక్ష పేపర్ల లీకేజీ అంశం మీద దేశంలో ఎప్పుడూ జరగనంత చర్చ జరిగింది అంటే అతిశయోక్తి కానే కాదు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదంటారు. ఈ మాట అచ్చంగా ధర్మేంద్ర ప్రధాన్కు అతికినట్లు సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీని అస్త్రంగా వాడుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుపడిన కాక్రోచ్ అండ్ మద్దతుదారులు ఎట్టకేలకు వారు అనుకున్న డిమాండ్ సాధించగలిగారు. ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై చాలా తీవ్రమైన కామెంట్లే చేశారు. పరీక్ష పేపర్లను లీక్ చేయడం, విద్యార్థుల కష్టాన్ని దోచుకోవడాన్ని ఘోరమైన పాపంగా అభివర్ణించారు. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకునే అధికారం ఎవరికీ లేదని, అటువంటి చర్యలను ఉపేక్షించబోమని క్లారిటీ ఇచ్చారు మోడీ. ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చర్యలను ప్రారంభించిందని, డజనుకు పైగా కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, చట్ట ప్రకారం వారికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని మోడీ హామీ ఇవ్వడం విశేషం. పేపర్ లీకేజీకి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎంతవరకు బాధ్యులు? ఎందుకంటే ఇది ప్రభుత్వ అజమాయిషీ పరిధిని అధిగమించి ప్రభుత్వ నిఘా వ్యవస్థల కన్ను కప్పి స్వార్థ చింతనతో, కరెన్సీ మీద వ్యామోహంతో బాగా చదువుకున్న బుద్ధిజీవులే అనేక దశాబ్దాలుగా పాల్పడుతున్న వ్యవస్థీకృతమైన కోచింగ్ సిండికేట్ రాకెట్ అన్నమాట. నీట్ అభ్యర్థుల కోసం నిజాయితీగా ఉద్యమించే వ్యక్తులు జంతర్ మంతర్ వద్ద కనిపించలేదు కాబట్టే దాదాపు పార్లమెంటు సమావేశాల దాకా ఆ ఆందోళనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సమావేశాలకు ముందు రోజు వరకు ఎక్కడా కనిపించని రాహుల్ గాంధీ అకస్మాత్తుగా జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమై ప్రధాని ఇంటి ముందు ఆందోళనకు దిగడం రాజకీయ చిత్రం కాకపోతే మరేంటి? అసలు తాము చేస్తున్న ఆందోళనకు ఆఖరి నిమిషంలో రాహుల్ క్రెడిట్ కొట్టేయడమేంటి అన్న నిరసన భావం కూడా కాక్రోచుల్లో వ్యక్తమైందన్న విషయం గమనించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థులకు శాపంగా మారిందని శాపనార్థాలు పెట్టే విపక్షాలు తమ చిత్తశుద్ధిని ఎక్కడ చాటుకున్నాయి? ఇక్కడే కాక్రోచులతో పాటు వారికి తెరచాటుగా మద్దతు ఇస్తున్న పొలిటికల్, నాన్ పొలిటికల్ స్టేక్ హోల్డర్ల గుట్టు రట్టయిపోవడం లేదా? పేపర్ లీకేజీ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, దాన్ని అడ్డుకోవడంలో ఎవరి చిత్తశుద్ధి ఎంత అనేది ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉంది. కేసులో అరెస్టైన కోచింగ్ సెంటర్ల మాఫియా, వారికి అండగా నిలుస్తున్న ఆసాముల లోగుట్టులు మోడీ అండ్ టీంకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. అయినా
వాటిని ఫుల్ ప్రూఫ్గా విచారించి దోషులెవరో నిగ్గు తేల్చి వారికి శిక్ష పడేలా చేయడానికి సమయం పడుతుంది. ఈలోపు దేశమంతా కంగాళి సృష్టిస్తున్న కాక్రోచులను వారికి మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్న విపక్షాలను సంతృప్తి పరచాల్సిందే. అందుకే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించక తప్పలేదు. ఆయన్ను తప్పించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు, దోషులు తప్పించకపోతారని కంగారు పడాల్సిన అవసరమూ లేదు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ చాలా అడ్వాన్స్ స్టేజ్లోనే రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పటికీ ప్రధాన్ చేత రాజీనామా చేయించే ఆలోచన మోడీ అండ్ టీంకు లేదని విశ్వసనీయ సమాచారం. అసలు ప్రధాన్ చేత రాజీనామా చేయించే ప్రసక్తే లేదని కేబినెట్ భావిస్తున్నట్టు లీకులు కూడా వెలువడ్డాయి. ప్రధాన్ రాజీనామా వెనుక వివాదాల మాట ఎలా ఉన్నా భారతదేశ విద్యా వ్యవస్థ మూలాల్లోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనదేనని చెప్పాలి. దశాబ్దాల నాటి విద్యా విధానాన్ని మారుస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020ని ఆచరణలోకి తెచ్చింది ఈయనే. వృత్తి విద్యను పాఠశాల స్థాయి నుండే ప్రవేశపెట్టడం, స్కిల్ డెవలప్మెంట్కు కొత్త ఊపిరులు పోయడం, విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో అడుగుపెట్టేలా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ ఖాతాలో పడ్డ చరిత్రాత్మక సంస్కరణలు. భారతీయ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడంలో ఆయన చేసిన కసరత్తు చరిత్రలో నిలిచిపోతుంది అంటే అతిశయోక్తి కానే కాదు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దాదాపు 11 ఏళ్లు పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ 5 ఏళ్ల పాటు విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఇద్దరిని ఒకసారి పక్కపక్కన పెట్టి చూస్తే మన విద్యా వ్యవస్థలో ఎవరి ముద్ర ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. (1947 నుండి 58 వరకు మౌలానా ఆజాద్ విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహించారు. ఆనాడు ప్రపంచంలో సంభవిస్తున్న ఆధునిక పాలనా పోకడలు దృష్టిలో పెట్టుకుని తన పరిపాలన ప్రారంభించిన నెహ్రూ ఆధునిక విద్య అభ్యసించిన వ్యక్తిని కాకుండా ఒక సంప్రదాయ విద్య చదువుకున్న మౌలానా అబుల్ కలాంకు విద్యాశాఖ అప్పగించడమే విచిత్రంగా అభివర్ణిస్తున్నారు భారతీయ విద్యావేత్తలు. మౌలానా ఆజాద్ ఒక ఇస్లామిక్ స్కాలర్గా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనకు అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషల్లో పాండిత్యం ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయ వ్యవస్థలో పట్టభద్రుడు కాకపోవడం గమనించాల్సిన అంశం. ఇస్లామిక్ స్కాలర్కు భారతీయ ఆధునిక విద్యా వ్యవస్థలో సంస్కరణల బాధ్యతను అప్పగించడాన్ని సంప్రదాయ భారతీయ మేధావులు ప్రశ్నిస్తారు. ఈ క్రమంలోనే ఆయన హయాంలో రూపొందించిన పాఠ్యపుస్తకాలు, విద్యా విధానంపై నేటికి తీవ్ర విమర్శలు ఉన్నాయి. మధ్యయుగాల్లో భారతదేశంపై ఆక్రమణదారులను సాంస్కృతిక పోషకులుగా, వీరులుగా చిత్రీకరించారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఇస్లాం అనేది ఒక గొప్ప మతంగా, హిందూ మతాన్ని సంస్కరించాల్సి ఉన్న మతంగా అభివర్ణిస్తూ అనేక పాఠాలు కనిపిస్తాయంటారు. భారత్లోని సనాతన ధర్మం, వేద సంస్కృతిని విస్మరించి మైనారిటీల సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చారని, భారతదేశ నాగరికతా స్ఫూర్తిని పక్కన పెట్టారని విమర్శకులు భావిస్తారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పోషించిన పాత్రను కూడా ఓసారి చూడాలి. ప్రధాన్ ఒడిశాలోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి మానవ పరిణామ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండి ABVP ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అట్టడుగు స్థాయి నుండి నాయకుడిగా ఎదిగారు. బీజేపీ సాంస్కృతిక ఎజెండాలో భాగంగా ఉన్న జాతీయ విద్యా విధానం NEP 2026ను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్రను పోషించారు. దీన్ని NDA ప్రభుత్వం తన ప్రధాన విజయంగా భావిస్తుంది. అంతేకాదు, భారతీయ విద్యా విధానంలో సంస్కరణలతో పాటుగా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఇది ప్రధాన ఖాతాలో పడుతుంది. ఒడిశాకు చెందిన ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన అంటే రాజకీయాలు ప్రధానకు వారసత్వంగా వచ్చిన నేపథ్యమే. ABVP కార్యకర్తగా సైద్ధాంతిక భూమికతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రధాన్ క్రమంగా పార్టీ నిర్మాణంలో ఎదుగుతూ వచ్చారు.
2004లో దేవగఢ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2012లో బీహార్ నుండి రాజ్యసభకు వెళ్లి జాతీయ స్థాయి రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయనకు పెట్రోలియం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖలో ఆయన చేపట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. దీని ద్వారా దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించడంలో ఆయనది కీలక పాత్ర. ఇది ప్రధాన్కు ఉజ్వల్ మ్యాన్ అనే గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ విజయం ఆధారంగానే 2021లో మోడీ చేపట్టిన భారీ కేబినెట్ పునర్విభజనలో భాగంగా రమేష్ పోఖ్రియాల్ స్థానంలో ప్రధాన్ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు మోడీ. ఇది కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రధాన్కు అప్పగించిన అత్యంత సవాలుతో కూడిన బాధ్యత కావడం గమనించాల్సిన అంశం. విద్యాశాఖ మంత్రిగా ప్రధాన్ నాయకత్వంలో అత్యంత కీలకమైన విజయంగా చెప్పుకోదగింది. 34 ఏళ్ల తర్వాత దేశానికి వచ్చిన సమగ్ర జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం. దశాబ్దాలుగా కొనసాగిన పాత 10+2 నమూనాను పూర్తిగా మార్చి పిల్లల మానసిక వికాస దశలకు అనుగుణంగా 5+3+3+4 నమూనాను ప్రవేశపెట్టారు. పరిశోధనా రంగానికి ఊతమిచ్చేలా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించడం, నిపుణ్ భారత్ మిషన్, దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ విద్యను విస్తృతం చేయడం కూడా ప్రధాన్ హయాంలోని ముఖ్యమైన మైలురాళ్లు. మరోవైపు కొన్ని రాష్ట్రాలతో ఆయనకు నిరంతర ఘర్షణ కూడా కొనసాగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఎన్ఈపీ అమలును తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే పరీక్షలను అన్ని జాతీయ స్థాయి భాషల్లో నిర్వహించడం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు ప్రోత్సహించడం వంటి సంస్కరణల ద్వారా విద్యారంగాన్ని ఆధునీకరించారని చెప్పాలి. అటు ఆంథ్రోపాలజీ విద్యార్థి కావడం వల్ల గ్రామీణ పట్టణ విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని పీఎం శ్రీ స్కూళ్లు వంటి పథకాల ద్వారా మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టిని సారించారు ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ను మోదీ ఎందుకు ఎంచుకున్నారు అనేది కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మోడీ కానీ అమిత్ షా కానీ టాస్క్ ఓరియంటెడ్ పొలిటీషియన్సే తప్ప ఇష్యూ ఓరియంటెడ్ పొలిటీషియన్స్ కాదని అర్థం చేసుకోవాలి. వీళ్ళ టీమ్స్లో కూడా టాస్క్ను పూర్తి చేయడంపై ఫోకస్ చేసేవారికే చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రధాన్కు ఇంతటి కీలకమైన బాధ్యతలు అప్పగించారని బీజేపీ ఇన్సైడర్స్ చెబుతూ ఉంటారు. సనాతన ధర్మానికి అడ్రస్ లేకుండా చేస్తూ దానికి సమాంతరంగా మౌలానా ఆజాద్ ఒక రకమైన విద్యా వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ అలాంటి భారతీయేతర వాసనలు రూపుమాపే స్వదేశీ విద్యా విధానానికి పునాదులు వేశారని అర్థం చేసుకోవాలి. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి స్కామ్లకు, అవినీతికి తావు లేకుండా భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దశాబ్దాలుగా బోధిస్తున్న పాత సిలబస్ను మార్చి దేశ విద్యా విధానంలో ప్రాచీన, ఆధునిక భావజాలాల కలయికను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ నాటి చారిత్రక ఘట్టాలపై ప్రత్యేక చాప్టర్ను చేర్చారు. విదేశీ దండయాత్రలైన మొఘల్ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తగ్గిస్తూ లేదా తొలగిస్తూ భారతదేశ వైభవోపేతమైన నికార్సైన చరిత్రకు, సంస్కృతికి స్థానం కల్పించారు. మన దేశ వీరుల ధైర్య సాహసాలను, పోరాట పటిమను ప్రతిబింబించే అధ్యాయాలతో పాటుగా సర్జికల్ స్ట్రైక్ వంటి ఆధునిక సైనిక చర్యల విశేషాలను పాఠ్యపుస్తకాలలో చేర్చారు. అంతేకాకుండా కేవలం ఒకే ప్రాంతానికే పరిమితం కాకుండా మరాఠా, చోళ, మౌర్య వంటి శక్తివంతమైన ప్రాంతీయ రాజవంశాల వైభవానికి, చరిత్రకు సిలబస్లో విశేషమైన ప్రాధాన్యతను కల్పించారు. అలాగే విద్యార్థులకు పునాది స్థాయి నుండే సులభంగా అర్థమయ్యేలా మాతృభాషతో పాటు ప్రాంతీయ భాషల్లో విద్యను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. విద్యలో ఈ విధమైన సంస్కరణలు చేయడం నేరం కాదని, దేశ భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరమనే దిశగా ప్రధాన్ భారతీయ విద్యా వ్యవస్థను సరికొత్త పుంతలు తొక్కించారు.
విద్యా విధానాన్ని జాతీయ దృక్కోణంలో తీసుకుపోతున్న ప్రధాన్ తన పదవికి అంతకన్నా కీలకమైన తన టాస్క్కు దూరం కావాల్సి వచ్చింది. అందుకు కారణం పేపర్ లీక్ స్కామ్. మరి ఈ పేపర్ లీక్స్ ఇప్పుడే జరుగుతున్నాయా? వాటికి ఉండే సుదీర్ఘమైన దుశ్చరిత్రను కూడా చూడాలి కదా. గత 2 దశాబ్దాలలో దేశంలో దాదాపు 90కి పైగా లీకులు, అవకతవకల ఆరోపణలు నమోదయ్యాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2006లో రాజస్థాన్ ప్రీ మెడికల్ టెస్ట్, 2007లో పంజాబ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్, 2013లో మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్ట్. దీన్నే తర్వాత వ్యాపం కుంభకోణంగా చెబుతారు. ఇక 2014లో ఛత్తీస్గఢ్ ప్రీ మెడికల్ టెస్ట్లో లీకేజీలు జరిగాయి. వీటిలో అన్నింటికన్నా ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది మాత్రం 2013 నాటి వ్యాపం కుంభకోణంగా చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన మెడికల్ అడ్మిషన్లు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో భారీ ఎత్తున మోసం, లంచగొండితనం వెలుగులోకి వచ్చాయి. ఏటా దాదాపు 32 లక్షల మంది అభ్యర్థులు రాసే 13 పరీక్షలపై ఈ కుంభకోణం ప్రభావం చూపిందని దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. ఈ కేసులో వందల మంది దోషులుగా తేలారు. కొందరికి 7 ఏళ్ల వరకు జైలు శిక్షలు కూడా పడ్డాయి. 2021-22లో రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లీక్ వ్యవహారం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఇంటర్నెట్ బంద్లకు దారితీసింది. అనేక వారాల ఆందోళనలు, రాజకీయ ఒత్తిళ్ల తర్వాత అశోక్ గెహ్లట్ ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో లెవెల్ 2 పరీక్షను రద్దు చేసింది. ఇక ఇటీవలి కాలంలో దేశాన్ని అత్యంత తీవ్రంగా కుదిపేసిన ఘటనల పరంపర 2024లోనే మొదలైందని గమనించాలి. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరైన తర్వాత పేపర్ లీక్ ఆరోపణలతో రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో వందలాది మంది అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పరీక్షను నిర్వహించింది. కొద్ది రోజుల్లోనే యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలు రద్దు చేసింది. అదే ఏడాది నీట్ యూజీ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ పరంపర 2026లో మరింత తీవ్ర రూపం దాల్చింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షకు 24 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కాగా, పరీక్షకు ముందే చేతిరాతతో రాసిన ఒక గెస్ పేపర్ అసలు ప్రశ్నాపత్రంతో అసాధారణంగా పోలి ఉందన్న ఆరోపణలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన పరీక్షను ఇలా రద్దు చేయడం అరుదైన ఘటన. సిబిఐ దర్యాప్తులో ఈ లీకేజ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నుండే జరిగిందని నిర్ధారించడం గమనించాల్సిన అంశం. అంటే కంచే చేనుమేసింది అనే సామెతకు ఇది పరాకాష్ట అన్నమాట. ఈ ఘటనే చివరకు కేంద్రం 47 మంది ఎన్టీఏ అధికారులను తొలగించడం, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ చట్టం 2024కు కఠిన సవరణలు తీసుకురావడానికి కారణమైంది. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానాతో ఆగకుండా చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు దారితీసింది. ఇటు తెలంగాణలో ఇటీవలి కాలంలో అత్యంత సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతం 2023 నాటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు. 2023లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుకు నిర్వహించాల్సిన పరీక్షను హ్యాకింగ్ అనుమానంతో వాయిదా వేశారు. పరీక్షకు ఒక్కరోజు ముందు కమిషన్ తమ కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ సిస్టమ్స్లో హ్యాకింగ్ లేదా అనధికారిక ప్రవేశం జరిగిందనే అనుమానంతో ఆ పరీక్షను వాయిదా వేశారు. ప్రారంభంలో హ్యాకింగ్ అని అనుమానించినప్పటికీ పోలీసు విచారణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులే ఇంటర్నెట్ ప్రోటోకాల్ పాస్వర్డ్ దుర్వినియోగం చేసి ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్లో దొంగిలించి లీక్ చేసినట్లు నిర్ధారించారు. ఈ లీకేజీ కేవలం ఒక పరీక్షకే పరిమితం కాలేదు. దర్యాప్తులో మొత్తం 5 ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు వెల్లడైంది. గ్రూప్ 1 ప్రిలిమినరీకి దాదాపు 3 లక్షల మంది హాజరయ్యారు. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షకు 55,000 మంది హాజరయ్యారు. వాటితో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఇది తెలంగాణ నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో సహా
కాంగ్రెస్ నేతలను నిరసనలో పాల్గొనకుండా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో దాదాపు 100 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఏ మంత్రి అయినా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా? దానికి లేదనేదే సమాధానం. మరి పేపర్ లీకులు ఎలా జరుగుతాయి? పేపర్ లీక్స్కి, అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వ అధికారులే ప్రధాన కారణం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సామాన్యులు అనుకునేటట్లు ప్రశ్నాపత్రాన్ని నేరుగా విద్యార్థుల చేతికి ఇవ్వడం ద్వారా లీక్ చేయరు. దీని వెనుక అత్యంత వ్యూహాత్మకమైన $1 మిలియన్ కోచింగ్ మాఫియా ప్లానింగ్ దాగి ఉంటుంది. కోచింగ్ సెంటర్లు లీకైన పేపర్లను కొనుగోలు చేసిన తర్వాత వాటిని నేరుగా ఇది లీకైన పేపర్ అని చెప్పి ఎవరికీ ఇవ్వరు. దానికి బదులుగా ఇప్పటికే తెలివైన వారుగా నిరూపించుకున్న తమ టాప్ ర్యాంక్ విద్యార్థులను వేరు చేసి వారికి లాస్ట్ మినిట్ రివిజన్ లేదా నాకౌట్ మాక్ టెస్ట్ల పేరుతో ప్రత్యేక శిక్షణను అందిస్తారు. ఉదాహరణకు ఒక 200 ప్రాక్టీస్ ప్రశ్నల సెట్ ఇస్తే అందులో 50 లీకేజ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. తమకు ఇచ్చినవి లీక్ ప్రశ్నలని ఆ అమాయక విద్యార్థులకు కూడా తెలియదు. కానీ ఆ ప్రశ్నలను ముందే సాధించడం వల్ల ఇప్పటికే 690 మార్కులు తెచ్చుకునే సత్తా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు పరీక్షల్లో అనూహ్యంగా 710కి పైగా మార్కులు సాధించి టాపర్స్గా నిలుస్తారు. ఈ విధానం ద్వారా కోచింగ్ సంస్థలు మార్కెట్లో తమ ఫస్ట్ ర్యాంక్ బ్రాండ్ ఇమేజ్ను సుస్థిరం చేసుకుని, కానీ ఇప్పుడు వస్తున్న చట్టం మాత్రం లీకు వీరులకు ఆశనిపాతం అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మరోవైపు కాక్రోచులు అటు విపక్షాలు పట్టుబట్టి ప్రధాన్ని తప్పించగలిగారు. కానీ మోడీ ప్రధాన్ను టాస్క్ నుండి తప్పించారా? ఎందుకంటే ప్రధాన స్థానంలో ప్రహ్లాద్ జోషికి మోడీ విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. జోషి కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాగానే కాషాయ దళంలో తర్ఫీదు పొందిన ఓ అచ్చమైన జాతీయవాది. అంతేకాదు, ఇప్పుడు ప్రధాన్ను తప్పించారు. మరి ఆయన్ను అలాగే పూర్తి స్థాయిలో పక్కన పెడతారా? అందుకు అవకాశమే లేదని గత అనుభవాలు చెబుతున్నాయి. భారత రాజకీయ చరిత్రలో 1956లో అరియలూర్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసి నైతిక విలువలకు పట్టం కట్టారు. ఆ తర్వాత ఆయన తిరిగి మంత్రివర్గంలో చేరి చివరికి ప్రధాని పదవిని కూడా చేపట్టారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనూ ప్రతిపక్షాల ఒత్తిడి, ఆరోపణల నేపథ్యంలో మంత్రుల రాజీనామాలు జరిగాయి. తెహల్కా అవినీతి స్కామ్ వివాదంలో రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ 2001లో రాజీనామా చేశారు. ఆ తర్వాతి పరిణామ క్రమాలలో విచారణ తర్వాత ఆయన మళ్లీ రక్షణ మంత్రిగానే కేబినెట్లోకి తిరిగి వచ్చారు. అదే పద్ధతిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కాక్రోచ్ అండ్ టీం కోసమే తప్ప మోడీ టీంలో ఆయనకు ప్రాధాన్యత తగ్గించడం కాదని అర్థం చేసుకోవాలి. ఒడిశాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన్ యూపీలో రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పునాదులను టార్గెట్ చేస్తూ యాదవుల తర్వాత బలమైన కుర్మీల మద్దతు కూడగట్టే స్కెచ్ కమల్నాథులు ఇప్పటికే రచించి పెట్టుకున్నారని బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ఆయన విషయంలో మోడీ అండ్ టీం రాజీ పడబోవడం లేదన్నమాట. ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళినప్పుడు, అలాగే భువనేశ్వర్కు వెళ్ళినప్పుడు ఆయనకు పార్టీ పరంగా, కేడర్ పరంగా లభించిన స్వాగత సత్కారాలు చూస్తే ఆయనకు రేపు ఎలాంటి స్థానం లభించబోతోందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఇలా ఉంటే ఇక్కడ నేను ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలి. ఇటీవల ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయనను స్వయంగా కలిశాను. ఆ రోజు విద్యా వ్యవస్థ మీద ఆయనకు ఉన్న మమకారం, నిబద్ధత చూసి నేను ఆశ్చర్యచకితుడైపోయాను. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన ఆధునిక సంస్కరణల కోసం ఎన్విడియా గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో నా చేత ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించుకున్నారు. ప్రధాన్తో పాటుగా విద్యాశాఖలోని ముఖ్యమైన అధికారులందరినీ కూర్చోబెట్టి మరీ నా ప్రజెంటేషన్ వారికి వినిపించారు ఆయన. నేను ఒక సాధారణ వ్యక్తిలా వెళ్ళి పరిచయం చేసుకున్నా సరే, ఏమాత్రం ఈగో లేకుండా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనే ఒకే ఒక్క తపనతో ఆయన నా చేత ఏకంగా 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్నారు. అది ధర్మేంద్ర ప్రధాన్కు విద్యా వ్యవస్థపై ఉన్న
నిబద్ధత, అంకితభావం అని మనం అర్థం చేసుకోవాలి. మరి అసలు కోచింగ్ సెంటర్ల పేరిట ఈ దారుణమైన దోపిడీకి కారణభూతమైన వారిలో పేరెంట్స్ పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఉందంటారు విద్యారంగ నిపుణులు. పుట్టిన ప్రతివాడు డాక్టరో ఇంజనీరో కావాల్సిందేనా? అలా కానివారు జీవితంలో పనికి రారా? పేరెంట్స్లో నానాటికి పెరుగుతున్న ఇలాంటి ఆలోచనే విద్యార్థుల వికాసాన్ని దెబ్బతీస్తోంది. పేరెంట్స్ ఒత్తిళ్లు, విద్యార్థుల ఆకాంక్షలే కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి కారణాలవుతున్నాయి. దేశంలో ఎంతమంది నీట్ పరీక్ష రాస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు, అలాగే ఎంతమంది బీటెక్ చదువుతున్నారు, ఎంతమంది ఇంజనీర్లుగా తయారవుతున్నారు, వాటి లెక్కల్లోకి వెళ్తే చేదు నిజాలు బయటపడతాయి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి అత్యంత లేటెస్ట్గా చేసిన ఒక కామెంట్ తీసుకుంటే మన విద్యార్థుల మీద వారి పేరెంట్స్ ఎంత తీవ్రమైన ఒత్తిడి, బర్డెన్ మోపుతున్నారో తెలుస్తుంది. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో 90% మంది భారత్లో మెడికల్ ఎలిజిబిలిటీ పొందలేరనే నిజాన్ని నిష్కర్షగా చెప్పడం గమనించాలి. ఇలా డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాల్సిందే అనే ఫిక్స్డ్ మైండ్ సెట్ను పేరెంట్స్ మార్చుకోవాలి. ప్రత్యామ్నాయంగా వృత్తి విద్య, స్కిల్ కోర్సులు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ను చూపించాలి. ఇలా చేసినప్పుడే కోచింగ్ సెంటర్ల దోపిడీని తగ్గిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణ అనేది ఒక వ్యక్తి ఉత్థాన పతనాలకు సంబంధించిన అంశం కాదు. ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో యువశక్తి, సోషల్ మీడియా ఆధారిత నిరసన ఉద్యమాలు, డిజిటల్ యుగపు రాజకీయ జవాబుదారీతనం ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఒక సెట్ ఆఫ్ టూల్స్గా అర్థం చేసుకోవాలి. అలాగే మోడీ, షా ద్వయం తమకు నమ్మకస్తులైన వారిని ఎప్పుడూ వదిలిపెట్టరు అన్నది గత చరిత్ర చెబుతున్న పాఠం. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతానికి సైడ్ అయినట్లు కనిపించినా ఆయన రాజకీయ జీవితంలో మరో నూతన అంకం త్వరలో మొదలవుతుంది అన్నది మోడీ ప్రభుత్వ వ్యవహారంలో కళ్లకు కడుతున్న వాస్తవం. మరి ప్రధాన్ను తప్పించాలని పట్టుబట్టి కాక్రోచులు తొందరపడ్డారా? ప్రధాన్ను పక్కన పెట్టినట్లు కనిపించి దేశ ప్రధానే తదుపరి స్కెచ్కు అవకాశాన్ని చేజిక్కించుకున్నారా? ఇందులో అసలు గెలిచింది ఎవరు? వారిని గెలిపించుకున్నది ఎవరు? ఈ రాజకీయ సూక్ష్మంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.